భూమి ఒక ప్లేట్లో పట్టు చీరతో పాటు పసుపు, కుంకుమ తన గజ్జెలను పెట్టుకొని సునందాదేవి దగ్గరికి వస్తుంది. అప్పుడు సునందాదేవి మాత్రం అటువైపుగా తిరిగి కుర్చీలో కూర్చొని ఉంటుంది. భూమి తన ప్లేట్లో పట్టుకొని వచ్చిన చీరని తన చేతితో పట్టుకొని, మేడం సునందాదేవి గారు, మీరు మీ చేతులతో ఈ గజ్జెలని నా చేతికిస్తే నేను ఖచ్చితంగా నాట్య ప్రదర్శనలో గెలిచి తీరుతాను. మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి. ఎప్పటికైనా సరే నృత్య ప్రదర్శనలో నేను గెలిచి తీరాలి. మీ ఆశీర్వాదం కూడా నాకు ఎప్పటికీ ఉండాలి అని భూమి సునందాదేవి దగ్గర అడుగుతూ ఉంటే, అప్పుడే ఒక్కసారిగా ఆ కుర్చీలో కూర్చున్న అపూర్వ భూమి వైపు తిరిగేసరికి భూమి ఒక్కసారిగా ఆ కుర్చీలో ఉన్న అపూర్వని చూసి షాక్ అవుతుంది. తర్వాత వెంటనే అపూర్వ భూమి చేతిలో ఉన్న ప్లేట్ని గట్టిగా ఒక్కసారి పైకి విసిరేయటంతో ఆ గజ్జలున్న ప్లేటు పైకి వెళ్ళి కింద పడేసరికి గజ్జలన్నీ కూడా చెల్ల చెదురుగా పడిపోతాయి. తర్వాత అపూర్వ కోపంగా భూమితోటి, నేనుండగా నీ గెలుపుని ఎప్పటికీ కూడా నేను చూడనివ్వను. నువ్వు కూడా ఏ నాట్య ప్రదర్శనలో కూడా నువ్వు గెలవటానికి వీలు లేదని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి భూమి చాలా బాధతో ఏడుస్తూ కింద పడిన గజ్జలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏరుకొని తన అరచేతిలో పట్టుకొని వెంటనే అక్కడే ఉన్న నటరాజస్వామి ముందు మోకరిల్లిపోతుంది. తర్వాత మోకరిల్లి భూమి నటరాజస్వామి ముందు ఏడుస్తూ ఉంటుంది. స్వామి, ఈ నాట్యం అనేది ప్రపంచమంతా కూడా ప్రదర్శన చేయాలనేది మా అమ్మ కోరిక. మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నేను ఎలాగైనా ఈ నాట్య ప్రదర్శనలో గెలవాలని నేను అనుకుంటున్నాను. నా కోరిక ఈ నాట్య శాస్త్రాన్ని ప్రపంచమంతం గొప్పగా నిలబెట్టాలని మా అమ్మ కోరికను నేను తీర్చాలనుకోవటం నా తప్ప అని భూమి నటరాజస్వామి ముందు మోకరిల్లి ఏడుస్తూనే ఉంటుంది. నా కోసం నువ్వు రావా స్వామి, ఈ అరాచకాలన్నీ అరికట్టవా అని, నువ్వు నా కోసం దిగిరావా స్వామి అని భూమి ఏడుస్తూ నటరాజస్వామి ముందు తన దోసిల్లో ఉన్న గజ్జెలని స్వామి ముందు చూపిస్తూ ఏడుస్తూ ఉంటుంది. భూమి ఎప్పుడైతే నటరాజస్వామి ముందు ఏడుస్తూ తన బాధని చెప్పుకుంటూ ఉంటుందో అప్పుడే ఒక అజ్ఞాత వ్యక్తి నాట్య మయూరిగా డ్యాన్స్ చేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. భూమి మాత్రం, నువ్వు ఉంటే ఖచ్చితంగా దిగిరా స్వామి, దేవుడు ఉన్నాడని, ధర్మం గెలుస్తుందని నిరూపించు అని భూమి నటరాజస్వామి ముందు ఏడుస్తూ ఉంటే ఆ అజ్ఞాత వ్యక్తి మాత్రం రుద్ర తాండవం చేస్తూ తన హుందాతనంతో నాట్య మయూరిలాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ అజ్ఞాత వ్యక్తి మరి భూమికి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో, అసలు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారో మీకు తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.